2025లోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. వన్డే ఫార్మాట్లో ఈ ఏడాది భారత్కు మిక్స్డ్ రిజల్టే వచ్చింది. అయితే 2025లో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్లతో ఇప్పుడు బెస్ట్ 11పై చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న రోహితే 2025 బెస్ట్ టీంకు కెప్టెన్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ ఈ ఏడాది హిట్ మ్యాన్ రాణించాడు. పరుగుల మోత మోగించాడు. 2025లో 14 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 650 పరుగులు సాధించాడు. యావరేజ్ 50. స్ట్రైక్ రేట్ 100.46. ఈ ఏడాది రోహిత్ శర్మ 2 సెంచరీలతో పాటు 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2025 బెస్ట్ టీంకు కెప్టెన్గా ఓపెనర్గా రోహిత్ పేరునే ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మరో ఓపెనర్గా క్వింటన్ డీకాక్ పేరు చెబుతున్నారు. క్వింటన్ డీకాక్ కూడా 2025లో అద్భుతంగా రాణించాడు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని మరీ బరిలోకి దిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 6 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 353 పరుగులు సాధించాడు. యావరేజ్ 70.50. 2025లో క్వింటన్ డీకాక్ 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. మూడో స్థానం మాత్రం విరాట్ కోహ్లీదే. 2025ను విరాట్ మెమరబుల్గా మార్చుకున్నాడు. పూర్ ఫామ్ నుంచి బయటపడ్డాడు. 13 ఇన్నింగ్స్ల్లో 651 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 3 సెంచరీలు ఉన్నాయి. 2025లో విరాట్ కోహ్లీ 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2025లో ఎక్కువ 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగాను కోహ్లీ నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్తో మ్యాచ్లో చేసిన సెంచరీ ఈ ఏడాది హైలైట్గా నిలిచింది. ఈ ఏడాది బెస్ట్ వన్డే జట్లో 4వ స్థానానికి జో రూట్ పేరును ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. 2025లో 4వ స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ మెరుపులు మెరిపించాడు. 15 ఇన్నింగ్స్ల్లో 808 పరుగులు సాధించాడు. యావరేజ్ 57.71. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు జో రూటే. 2025లో 5వ స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ మెరుపులు మెరిపించాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. 54.35 యావరేజ్తో డారెల్ మిచెల్ 761 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 86.18. డారెల్ మిచెల్ 1 సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. రెండు 2025లో నెంబర్ 6లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రిడ్జ్కే సత్తా చాటాడు. 12 ఇన్నింగ్స్లో 706 పరుగులు సాధించాడు. యావరేజ్ 64.18. స్ట్రైక్ రేట్ 96.71. 1 సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2025లో అక్షర్ పటేల్ ఆల్రౌండర్గా అదుర్స్ అనిపించాడు. 10 ఇన్నింగ్స్ల్లో 290 పరుగులు సాధించాడు. 2025లో నిలకడగా 11 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది శాంట్నర్ కూడా స్పిన్నర్గా మాయ చేశాడు. 21 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో 210 పరుగులు సాధించాడు. 2025లో పేసర్గా మ్యాట్ హెన్రీ హిట్ అయ్యాడు. ఈ ఏడాది హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. 31 వికెట్లు దక్కించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఎక్కువ వికెట్లు తీసింది మ్యాట్ హెన్రీనే. ఈ ఏడాది 12 మ్యాచ్ల్లో వెస్టిండీస్ ప్లేయర్ జేడన్ సీల్స్ 27 వికెట్లు తీశాడు. ఎకానమీ 5.75 మాత్రమే. ఈ ఏడాది వన్డే బెస్ట్ 11 జట్టులో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు కూడా ఎక్స్పర్ట్స్ చోటిస్తున్నారు. 2025లో ఆర్చర్ 9 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 18 వికెట్లు దక్కించుకున్నాడు. ఓవర్కు 5 పరుగుల చొప్పున ఇచ్చాడు. ఇక ఈ ఏడాది బెస్ట్ 11గా చెబుతున్న జట్టులో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా వంటి వారికి మాత్రం చోటు దక్కలేదు.